మాస్ మహారాజా రవితేజ సినిమాలు చేస్తున్నాడు కానీ సక్సెస్ మాత్రం అవ్వడం లేదు. ఆ మధ్య ధమాకా సినిమా తర్వాత చెప్పుకోదగ్గ హిట్లు లేవు. ఇప్పుడు మాస్ జాతర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఇప్పుడు ఈ నెల 31న రిలీజ్కి రెడీ అయ్యింది. అయితే ఈసారి మాత్రం పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా 31న వస్తుందని నిర్మాత నాగవంశి కాస్త గట్టిగానే చెప్పారు. అంతేకాకుండా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అవ్వడంతో పక్కా రావడం ఖాయమని తెలుస్తోంది. అయితే మాస్ జాతర రిలీజ్ అవుతున్న రోజునే బాహుబలి ఎపిక్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను కాస్త గట్టిగానే రిలీజ్ చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. మామూలుగా రిలీజ్ అయితే పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ అది రాజమౌళి సినిమా, పైగా చరిత్ర సృష్టించిన బాహుబలి 2 పార్ట్లను ఒక పార్ట్గా రిలీజ్ చేయడం. ఈ సినిమా కోసం ప్రమోషన్స్ను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారట. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ను కూడా రంగంలోకి దింపుతున్నారని తెలిసింది. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారట. అంతేకాకుండా టికెట్స్ రేట్స్ను కూడా అందుబాటులో ఉంచుతారని తెలిసింది. పాన్ ఇండియా రేంజ్లో ఇలా రిలీజ్ చేస్తుండడంతో భారీగా క్రేజ్ ఏర్పడడం ఖాయం. దీంతో ఈ సినిమా రిలీజ్లో ఎక్కువ కలెక్షన్ వసూలు చేసిన సినిమాగా బాహుబలి ఎపిక్ నిలవడం ఖాయం అనిపిస్తోంది. అసలే రవితేజ సినిమాలు అంతంత మాత్రమే ఆడుతున్నాయి. తనకు ఇప్పుడు బ్లాక్ బస్టర్ కావాలి. ఇలాంటి టైంలో మాస్ జాతర వస్తుంది. చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాకి ఏమో బాహుబలి ఎపిక్ పోటీగా వస్తుంది. మరి ఈ పోటీని తట్టుకొని మాస్ జాతర ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.